ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్కు రావడానికి 3-4 కారణాలు మీ ముందు ఉంచాలని రావడం జరుగుతూ ఉంది. నిన్ననే రాజమండ్రిలో ఉన్నాం, ఈరోజు ఇక్కడికి వచ్చాం. ముఖ్యమైనటువంటి విషయం, సుప్రీంకోర్టు ఈ మధ్య వచ్చినటువంటి జడ్జిమెంటు ఎస్సీలు దళిత క్రైస్తవుల పైన. రెండవది గ్యాసు యుద్ధం. మూడవది జగన్మోహన్ రెడ్డి రాజధాని పైన ఆయన విమర్శలు నిన్న. నాలుగవది మోడీ చంద్రబాబు జగన్లో వైఖరి. కోర్టుల్లో ఈ మధ్య రాజకీయ జోక్యం ఎక్కువ అవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం కానీ పివి నరసింహారావు గారు కానీ క్రితంలో మేమెప్పుడు కోర్టుల్లో జోక్యం చేసుకున్నట్టుగా ఆనవాయితీ ఎక్కడా లేదు. ఈ మధ్యకాలంలో జడ్జీల ట్రాన్స్ఫర్లు మొదలుకొని, జడ్జీల అపాయింట్మెంట్లు మొదలుకొని, జడ్జిమెంటల్లో కూడా రాజకీయ జోక్యం ఉందన్నది బయట అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ వింటున్నారు. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఒక 5 రోజుల క్రితం ఎస్సీలు అటు మాలా కానీ మాదిగా కానీ ఇంకేదైనా కానీ చర్చిలకు వెళితే లేకపోతే బైబిల్ పట్టుకుంటే వాళ్ళకి ఎస్సీ స్టేటస్ పోతుందన్నది ఆ జడ్జిమెంట్లో ఉన్న సారాంశం. మరి ఇది గిరిజనులకు లేదు, ఒక దళితులకే తీసుకొచ్చారు ఈ జడ్జిమెంటు. గిరిజనులు ఈశాన్య రాష్ట్రాల్లో, నార్త్ ఈస్ట్లో ప్రతి ఒక్కరూ చర్చికి పోతున్నారు, అందరూ క్రైస్తవులే. గిరిజనులకు లేనటువంటి ఆంక్షలు దళితులపైనే పెట్టడం ఇక్కడ గమనార్హం. నేను తెలియజేస్తున్నాను చాలా స్పష్టంగా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టించడమే కాకుండా మరి తప్పనిసరిగా రాజ్యాంగ సవరణ చేసి దళిత క్రైస్తవులకు కూడా దళితుల స్టేటస్, ఎస్సీ స్టేటస్ ఇప్పించేదానికి మా వంతు కృషి చేస్తామని మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. రెండో విషయం గ్యాసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 300-370 రూపాయలు గ్యాస్ ఇచ్చేది. ఈరోజు 1000 రూపాయలు పెరిగింది. ఆ గ్యాస్ కూడా 300-200 పెరిగిపోతూ ఉంది. గ్యాస్ కొనాలనంటే బ్లాక్లో కొనుక్కుంటున్నారు, 2000 ఇచ్చి 3000 ఇచ్చి. ఈ గ్యాస్ కష్టాలు ఎక్కువైనాయి. మరి గోదావరి కృష్ణా బేసిన్లో గ్యాస్ వస్తూ ఉంది. ఈ గ్యాస్ మనకిచ్చినా కూడా ఈరోజు ఈ స్కేర్సిటీ ఉండేది కాదు. మన ఇక్కడ గోదావరి కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ని యూరప్ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇది మరి కేంద్ర ప్రభుత్వ వైఖరి. దీన్ని ఖండిస్తూ గ్యాస్ కష్టాలు, ఇక్కడ ఉన్నటువంటి కష్టాలని మరి తీర్చే విధంగా ఆలోచించాలి. మరి యుద్ధం 30 సంవత్సరాల క్రితం కూడా యుద్ధం వచ్చింది. కువైట్కి, ఇరాక్కి సద్దాం హుస్సేన్ బతికున్నప్పుడు. మరి ఆ యుద్ధం 1991 జనవరి, ఫిబ్రవరిలో వచ్చింది. మరి వచ్చినప్పుడు ఆ రోజు బ్రతికున్నటువంటి రాజీవ్ గాంధీ గారు మరి మాస్కోకి వెళ్ళి గార్బచేవ్తో మాట్లాడి, గార్బచేవ్ దగ్గర నుంచి టెహ్రాన్కి వెళ్ళి ఫిబ్రవరి 24 నుంచి 28 ఫిబ్రవరి 28వ తారీఖు వరకు టెహ్రాన్లో ఉండి 1991లో యుద్ధాన్ని విరమించేంత వరకు అక్కడ ఉన్నాడు ఆయన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ మరి ప్రపంచ శాంతి కొరకు ఎన్నో మరి ప్రయత్నాలు సాగించింది. రాజీవ్ గాంధీ ఒక గొప్ప సమర్థుడు, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు. ఈ రోజు ఉన్నటువంటి మోడీ గారు నిన్న
అస్సాంలో టీ గార్డెన్లో ఉన్నాడు. టీ గార్డెన్లో కాదు ఉండాల్సింది మోడీ గారు, అక్కడికి వెళ్ళి ప్రపంచ నాయకులు అందరితో మాట్లాడి యుద్ధ విరమణ చేస్తే బాగుండేది. ఆయన అటువంటి ఏం పట్టించుకోకుండా ఆయన ఏదో కాళ్ళు గాలిన పిల్లిలాగా అటు కేరళలో కాసేపు, అస్సాంలో కాసేపు, అటు ఇటు ఎలక్షన్ల కొరకు బెంగాల్లో తిరుక్కుంటున్నాడు. మరి మోడీకి, రాజీవ్ గాంధీకి, కాంగ్రెస్కు, భారతీయ జనతా పార్టీ వైఖరిలో తేడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మూడో విషయం రాజధాని. రాజధాని అనేది 1953 నుంచి మార్పులు జరుగుతూ వస్తూ ఉంది. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయేటప్పుడు తిరుపతిని రాజధాని నగరం చేయమని ఆ రోజు పెద్దలు చెప్పారు. మరి అటు కాకుండా కర్నూలుకు వచ్చింది, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ నుంచి మరి తుళ్ళూరుకు వచ్చింది, తుళ్ళూరు దాన్ని విశాఖపట్నం అన్నాడు మా మిత్రుడు కుమారుడు. మరి మొత్తానికి ఏమైతేనేమి నిన్న ఒక కామెంట్ చేసినట్టున్నాడు, అక్కడ కాకుండా ఇంకో దగ్గర అయితే బాగుంటుందని ఏదో అన్నట్టున్నాడు. రాజధానిని నిర్ణయించేటప్పుడు పార్లమెంటు నిర్ణయాన్ని అందరం శిరసావహిస్తాం, కాదనే దానికి లేదు. కానీ ఈ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండాలి, విమర్శలకు తావు ఇవ్వకుండా చేయాలి. సరే, సంతోషం, నువ్వు తెచ్చుకున్నావు, పార్లమెంటు ముద్ర వేసింది, రాష్ట్రపతి రేపు సంతకం పెడతా ఉంది. ఒక్క రాజధాని పైన ఇన్ని లక్షల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాలయా?